జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. భారతదేశము రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసినప్పుడు రూపాయల్లో పే చేసి చేయడము, దీని గురించి మనం గ్లోబల్ రౌండప్ లో చర్చించాము. అండ్ వాళ్ళ దగ్గర రూపాయలు కూడా ఇప్పటిగా పెరిగిపోయేదని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉందన్న విషయం కూడా మనం చర్చించాం. సో ఇప్పుడు రష్యా మేడ్ ఇన్ ఇండియా ఆర్మ్స్ ని భారతదేశంలో తయారైనటువంటి ఆయుధాలకు సంబంధించినటువంటి కొనుగోళ్లు రూపీలో చేయబోతోంది. స్పెషల్ రూపీ వస్త్రో అకౌంట్స్ SRVAs ఓపెన్ చేసి చేయడానికి వాళ్ళు అంగీకరించారు, నిర్ణయం తీసుకున్నారు. సో భారతదేశపు వాణిజ్యము ఇంకా పూర్తిగా ఇంపోర్ట్స్ కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, అంతా రూపాయల్లో రష్యాతో జరగబోతున్న పరిస్థితి కనబడుతోంది. విచ్ ఇస్ ఎ గ్రేట్ సైన్. దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది మనం యాక్చువల్గా కొన్ని ఎపిసోడ్స్ ముందర గ్లోబల్ రౌండప్ లో చర్చించుకున్నాం. మనం రష్యా నుంచి మనం చాలా ఆయిల్ కొనుగోళ్లు మనం రూపాయలతో చేసే ప్రయత్నం చేశాం. మనం అన్ని రూపాయలు రమారమి వాళ్ళ దగ్గర $8 బిలియన్ వర్త్ ఆఫ్ భారతీయ రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ వాళ్ళు దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే రష్యాకు మనకు ఉన్నటువంటి వాణిజ్యం ఏదైతే ఉందో అది లిటరల్ గా ఏకపక్షంగా ఉంది. మనం వాళ్ళ దగ్గర కొనుక్కుంటున్నాం, వాళ్ళ దగ్గర చమురు కొంటున్నాము, ఆయుధాలు కొంటున్నాము, యూరియా లాంటి ఫర్టిలైజర్స్ కొనుక్కుంటున్నాం, వాళ్ళ దగ్గర డైమండ్స్, జెమ్స్ కొనుక్కుంటున్నాం వాళ్ళ దగ్గర. కానీ మన దగ్గర నుంచి వాళ్ళు ఏం కొనుక్కుంటున్నారు? వాళ్ళకి మనం ఏమి ఇవ్వగలం? ఒకటి, వాళ్ళ పాపులేషన్ చాలా చిన్నది, ప్లస్ వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళే సమకూర్చుకునే క్షమత ఆ దేశంలో ఉన్నది. కొద్ది గొప్ప ఈ వెస్టర్న్ ఆంక్షల వల్ల వాళ్ళకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ చైనా పూరుస్తోంది. కాబట్టి వాళ్ళకి మిగిలిపోయింది ఏంటి? వాళ్ళకు నిజంగా భారతదేశం నుంచి కొనుక్కోవాల్సిన ఆవశ్యకత వాళ్ళకి లేదు. కాబట్టి ఈ యొక్క వాణిజ్య వ్యత్యాసం ఏదైతే ఉందో, ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉందో, దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. మేము ఏం చేయాలి, ఇంత $8 బిలియన్ ఇండియన్ కరెన్సీ పెట్టుకుని ఏం చేయాలని చెప్పేసి సెర్గే లావ్రోవ్ భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఏం మన పాలసీ ఏంటంటే, దీన్ని ఇప్పుడు కూడా మన రూపాయిని కంప్లీట్ గా దాన్ని కన్వర్టబుల్ చేయలేదు. మనం ఒకవేళ కన్వర్టబుల్ గా చేసి ఉంటే బహుశా భారతీయ రూపాయలు వాడుకొని రష్యా చైనా నుంచి కొనుక్కొని ఉండేది, లేదా ఇతరత్ర ఆఫ్రికా నుంచో ఎవరికో భారతీయ రూపాయలు ఇచ్చి వాళ్ళు కొనుక్కుని ఉండేవాళ్ళు. కానీ మనం దాన్ని కన్వర్ట్ చేయలేదు. RBI కొన్ని ఓస్ట్రో అకౌంట్స్ మాత్రమే అప్రూవల్ ఇచ్చింది కాబట్టి వాటికి మాత్రమే రూపాయి ట్రేడ్ అనేది పర్మిషన్ ఉంటుంది. దాంతో రష్యా చాలా ఇబ్బంది పడింది. మనం బ్యాక్ ఎండ్లో ఇవి ఎలా సాల్వ్ చేయాలని చాలా చర్చలు చేశాం. మనం ఫైనల్గా రష్యా ఏం నిర్ణయించిందంటే, మేము ఇంకా రూపాయలు మేము తీసుకోము అనడంతో రష్యా నుంచి కొనుగోళ్ళు ఇప్పుడు మనం యువాన్లో చేస్తున్నాం, చైనీస్ యువాన్తో చేస్తున్నాం. ఎందుకంటే డాలర్తో చేయలేము వాళ్ళతోటి. కాబట్టి చైనీస్ యువాన్ వాడుకోవాల్సిన పరిస్థితి. దాంట్లో మనం కొంత నష్టపోతాం. ఎందుకంటే రూపాయి టు యువాన్ కన్వర్షన్లో మనకు పోతుంది. ప్లస్ యువాన్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని మనకు ఇచ్చే దాంట్లో వాళ్ళు ఏ రేటు వాడతారో తెలియదు. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి మనకి. కాబట్టి క్రమేపీ ప్రభుత్వము, రష్యన్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఇంతకాలం సుదీర్ఘంగా దాన్ని చర్చించి ఫైనల్గా ఏం నిర్ణయించారంటే, ఇక్కడి నుంచి వాళ్ళు ఆర్మ్స్ అండ్ కొన్ని మన దగ్గర నుంచి అస్త్రాలు కొనుక్కుంటారు వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు యుద్ధం జరుగుతున్నది యుక్రెయిన్లో, వాళ్ళకి అవసరం కూడా ఉన్నది. కానీ వాళ్ళకు కనుక ఆయుధాలు అమ్మితే కనుక అమెరికన్ ఆంక్షలు వస్తాయి మన మీద. ఆంక్షలు రాకుండా దాన్ని ఎలా తప్పించాలి అని చూడడంలో చాలా దానికి సమయం పట్టింది. ఫైనల్గా నిర్ణయం చేయడం జరిగింది. భారతదేశం ఆల్రెడీ ఇప్పుడు ఒక ఎక్స్పోర్ట్ దేశంగా ఎదుగుతున్నది. ఇది కూడా మనం గ్లోబల్ రౌండప్లో చర్చించాం గతంలో. గత సంవత్సరం 17,000 కోట్ల ఎక్స్పోర్ట్ చేసాం మనం. అఫ్ కోర్స్ బ్రహ్మోస్ లాంటి పెద్ద పెద్ద మేజర్ టికెట్ ఐటమ్స్ మనం ఫిలిప్పైన్స్కి ఇవ్వడము, ఇటువంటివి ఇంకా చాలా చేస్తున్నాము. అర్మేనియాకి పినాకా లాంటివి ఇవ్వడం, ఇవన్నీ చేస్తున్నాము. ఇప్పుడు రష్యాకి మనం సప్లై చేస్తున్నాం. రష్యా నుంచి 60-70% మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంతా రష్యా నుంచే కొనుగోలు చేసే పరిస్థితి నుంచి ఈ రోజు కొంత మనం రష్యాకి తిరిగి ఇవ్వగలిగిన పరిస్థితికి మనం వచ్చామంటే కనుక అద్భుతమైన విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.